ఎన్నికలు ఖాయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు. సార్ బయలుదేరండి. మళ్ళా మన బయటకు వచ్చి ఏదో మాట్లాడింది కదా, ఫిబ్రవరి ఎండింగ్లో వస్తా, బహిరంగ సభ పెడతా అని మాట్లాడింది కదా. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు మాట్లాడిన దాని ప్రకారం కానీ వాసన పడంగానే మళ్ళీ బయటకు వెళ్తుండే. ఇక నెమ్మదిగా బయటకు వచ్చి మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేస్తాడు. నీది అయిపోయింది స్వామి, మళ్ళీ కేసీఆర్ అని ఎవరు అంటలేరు, అనాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రజలకి. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయితే ఇంకో ఆల్టర్నేటివ్ వైపుగా వెళ్ళాలి తప్ప ఈ దుర్మార్గులని మళ్ళీ మనం తెచ్చుకున్నాం అనుకోండి, కథమేగా. మీరు ఇక మన పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేసినట్టే. వీళ్ళు ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ కోసం ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఇంకొక ఆల్టర్నేటివ్ వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించాలి తప్ప వీడు పోతే వాడు పోతే వీడు అనే ఆలోచన చేస్తే మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్టే. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో బీఆర్ఎస్ నేత టి రాజయ్య. త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. కేసీఆర్ రాష్ట్రం అంతా పర్యటిస్తారట. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు పర్యటించలే, ప్రతి నియోజకవర్గం తిరిగినావు కదా. 17 నియోజకవర్గాలు, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి? పెద్ద గాడిద గుండుసున్నానే కదా నీకు వచ్చింది. మరి ఆనాడు కూడా అదే అన్నారు కదా, ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో కేసీఆర్ వస్తే ఇక ఊపుతారు కాదు అని మీరు ప్రచారం చేసిరు కదా. ఏమైంది? అయిపోయింది. మీ 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 ఎరా అంటారా దాన్ని, ఇంకేమంటారో అది అయిపోయింది. అసలు రాజయ్య గెలుస్తాడని ఇది చెప్తున్నాడు. ఎవరు? కడియం పైన రాజయ్య గెలుస్తాడని కేసీఆర్ అంటున్నాడు. ఇప్పుడు రాజయ్యని ఇబ్బంది పెట్టింది ఎవరు? మీరే కదా. ఆయనని రకరకాలుగా ఆ పార్టీలో ఉన్నప్పుడే రకరకాల అలిగేషన్స్ తీసుకొచ్చి కొల్యూడైపోయి వీళ్ళని తీసుకొచ్చి ఆయన మీద దుష్ప్రచారం చేసి ఆయన ఇబ్బంది పెట్టింది మీరే కదా. ఆయన చివరికి ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసి బయటికి కూడా వచ్చిండు కదా. పార్టీలో జాయిన్ కాకపోవచ్చు ఎంపీ ఎలక్షన్లకు ముందు, కానీ ఆయనకి ఎంపీ టికెట్ కొంచెం అటు ఇటు అవ్వడంతో ఆయన పార్టీ మారలే, లేకపోతే ఆయన కాంగ్రెస్లో ఉండేటోడు. ఇవాళ నిన్ను వ్యతిరేకించినోడే. మా ఇంటర్వ్యూ నేనే చేసిన కదా, మన తొలి వెలుగులో మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా. ఇక ఆయన కడియం శ్రీహరి ఇటు నుంచి మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళంగానే ఇక ఆయన ఇద్దరు బద్ధశత్రువులు కదా నియోజకవర్గంలో, ఇక ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉండిపోయిండు. ప్రజలు తిడుతున్నా రేవంత్కు రోషం లేదు, వేరే వాళ్ళు ఎవరైనా బకెట్ నీళ్ళలో దూకి చచ్చేవాడు. ప్రతి కాంట్రాక్ట్ నా మంత్రికి అప్పగిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసగించింది. నువ్వు బీసీల గురించి, అవినీతి గురించి, దళితుల గురించి, భూముల గురించి నువ్వు మాట్లాడకయ్యా బాబు. నువ్వు మాట్లాడే ఈయన దండం పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోతున్నది. నువ్వు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే కాదు, మీ తండ్రిని కూడా మోసం చేసినావు. నువ్వు తండ్రి ఇలా బయటికి రాకపోవడానికి కారణం కూడా నువ్వే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఎవరు అంటే కేటీఆరే. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా బకెట్ నీళ్ళలో దూకి చచ్చేవాళ్ళంటే మరి మీ మీద వచ్చిన ఆరోపణలకి, అలిగేషన్స్కి మీరు అధికారంలో ఉన్నప్పుడు బకెట్ నీళ్ళలో కాదు, బురద నీళ్ళలో దూకి చచ్చేవాళ్ళేమో. ఆ ప్లేస్లో ఎవడున్నా. రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు పార్టీ శ్రేణులు వచ్చారు. వారితో కేసీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటమి చవి చూడాల్సిందే అని, స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరిపై రాజయ్య విజయం సాధించి మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది. ఫిబ్రవరి చివరిలో గజ్వేల్లో నిర్వహించబోయే భారీ సభ మొదలుకొని రాష్ట్రమంతా పర్యటిస్తా, నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తా, నాయకులెవరూ నిరుత్సాహపడొద్దు, ఇన్ని రోజులు మౌనంగా ఓర్పుగా చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం, కానీ ప్రజలకు వారిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు. ప్రజల గొంతుకగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైన అక్రమ కేసులు, నిర్బంధాలు, బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని, 100% మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని ప్రజలకు ఏం కోల్పోయారో అర్థమైందని అన్నారు. అంటే ఈయన మళ్ళీ అంటుండు ప్రజలు తప్పు చేసిరని అంటున్నాడు. నువ్వు తప్పు చేసి, నువ్వు ఎటు కాకుండా రాష్ట్రాన్ని చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉండి మళ్ళీ ప్రజలే తప్పు చేసిరు. మళ్ళీ లాస్ట్కి చూడండి ప్రజలకు అర్థమైంది ఏం కోల్పోయారు అంటే. ఏంది కోల్పోయేది? నువ్వు ఉన్నప్పుడు కోల్పోయారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తుంది ఎవరు? ఇక్కడ ముఖ్యమంత్రి. ఈయన పాలన కూడా గట్లేసి వచ్చింది. వీళ్ళు చక్కగా చేసి ఉంటే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుంది?
చక్కగా చేయడం అంటే ఏంది? ప్రజలేమీ అద్భుతాలు ఏం కోరుకోరు కదా. ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చాలా, అవ్వకపోతే అవ్వలేదని చెప్పాలా, సిచ్యువేషన్ ఏంటో చెప్పాలా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలా. ఉంటున్నారా మీరు ఆ పని చేయలేకపోవడం వాళ్ళకి మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తున్నది. హరీష్ రావు పాదయాత్ర సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలి అనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పాదయాత్ర తేదీలు, గ్రామాల్లో రోజుకో సభ, చివరి రోజు కేసీఆర్ హాజరు. మీరు ఎక్కడ పాదయాత్ర చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 22 ప్యాకేజీలో భాగంగా భూములు కోల్పోయిన ఆ నిర్వాసిత కుటుంబాల ప్రతి ఇంటికి పోయి ముక్కు నెలకు రాయాలి. మీరు అక్కడ పాదయాత్ర చేయాలి. పోవాలి, ఆర్ఎండ్ఆర్ కాలనీకి పోవాలి. హరీష్ రావు పోగలుగుతాడా? ఒక్కడు కేసీఆర్ ఫ్యామిలీ పోగలుగుతుందా? ఆర్ఎండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల కాలనీకి పోగలుగుతారా? మీరు అక్కడికి పోయి మీరు పాదయాత్ర చేయాలా. ఉప ఎన్నికలు రావడం కేసీఆర్ ఎట్లాగైతే ఖాయమని చెప్తున్నారో 100% అది 1 నియోజకవర్గం వస్తుందా, 3 నియోజకవర్గాల, 10 నియోజకవర్గాలు అన్నది ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. కానీ వీళ్లకు మాత్రం అవకాశం రాదు, ఇవ్వద్దు. ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిందే.